నమస్తే. హైదరాబాద్లో నిన్న రాత్రి మరియు ఇలా ఉదయం కంటిన్యూస్గా దాదాపు చాలా పబ్స్ పైన ఎక్సైజ్ పోలీసు వాళ్ళ ఆధ్వర్యంలో రైడ్స్ జరుగుతున్నాయి. డ్రగ్స్కి సంబంధించిన ముఠాల్ని ఏరివేతనే భాగంగా జూబ్లీ హిల్స్లో బెజెలియన్ పబ్ అని మరియు ఇక్కడ షేర్లింగంపల్లి దగ్గర కోరం పబ్ అని వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. దాదాపు 17 మందినేమో అదుపులోకి తీసుకున్నట్టు ఎక్సైజ్ పోలీసు వాళ్ళు ప్రాథమికంగా ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. దాంట్లో 4గురికి పాజిటివ్ వచ్చింది. అంటే వాళ్ళు డ్రగ్స్ సేకరిస్తున్నారు, అసలు డ్రగ్స్ సేవిస్తున్నారు, అసలు ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఈ పబ్ వాళ్ళకి కానీ అసలు ఈ సిటీలోకి కానీ డ్రగ్స్ ఎట్లా వస్తున్నాయి అనే దాని మీద ఒక లోతైన విచారణ జరుపుతున్నట్టుగా ఎక్సైజ్ పోలీసు వాళ్ళ నుంచి మనకు ప్రాథమికంగా తెలుస్తుంది. హైదరాబాద్ వ్యాప్తంగా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక కఠినమైన కార్యాచరణ తీసుకుంది. హైదరాబాద్లో డ్రగ్స్ ఫ్రీ హైదరాబాద్గా డ్రగ్స్ ఫ్రీ తెలంగాణగా మార్చాలని చెప్పి అందులో భాగంగా వీళ్ళు కంటిన్యూస్గా పబ్స్ మీద కానీ వాళ్ళకి సంబంధించిన ఎవరైతే హైదరాబాద్లోకి డ్రగ్స్ తీసుకొస్తారో వాళ్ళ మీద కానీ ఇలాంటి వాళ్ళందరి మీద ఒక చైన్ ఫామ్ చేసి వాళ్ళందరి మీద వరుసగా దాడులు చేయడం జరుగుతుంది. మొత్తం ఆ వ్యవస్థని ధ్వంసం చేయాలనే ఉద్దేశంతోనే ఇలాంటి దాడులు చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. మొన్న కూడా దాదాపు 8.5 కిలోల ఎపిటమిన్ అనే డ్రగ్ మరియు దానికి సంబంధించిన ముడి పదార్థాలు, అంటే ఎపిటమిన్ అనే డ్రగ్ తయారు కావడానికి కానీ లేకపోతే కొకైన్ కానీ హెరాయిన్ కానీ ఇలాంటి డ్రగ్స్ తయారు కావడానికి ఒక ముడి పదార్థాలు అవసరం ఉంటుంది. దానికి సంబంధించిన ఒక పెద్ద ముఠాని హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేయడమే కాకుండా కొత్తకోట ప్రభాకర్ రెడ్డి గారు ఆ రోజు ప్రెస్ మీట్ పెడుతూ ఈ డ్రగ్స్కి సంబంధించిన ముఠాలన్నీ కూడా దేశం మీద ఒక కుట్ర చేస్తున్నట్టుగా దాన్ని అభివర్ణించడం, హైదరాబాద్లో యువతీ యువకులకు కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారు ఒక విజ్ఞప్తి చేయడం జరిగింది. హైదరాబాద్ సిపి హోదాలా ఎక్కడైనా పార్టీలకు పోయినా పబ్స్కి పోయినా మీరు జాగ్రత్తగా ఉండండి, మీకు తెలియకుండానే మీరు తినే అన్నంలో కానీ మీరు తినే నీళ్ళలో అంటే తాగే నీళ్ళలో కానీ ఈ డ్రగ్స్ని మిక్స్ చేస్తున్నారు, ఇది ప్రమాదకరంగా మారుతుంది. ఈ అంశాలని గమనించుకొని యువతీ యువకులందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఆయన పిలుపునియడం జరిగింది. ఇప్పటికీ మనం చూసుకున్నట్టయితే ఎక్సైజ్ పోలీసు వాళ్ళు కంటిన్యూస్గా దాడులు చేస్తున్నారు. దాదాపు ఈ డ్రగ్స్కి సంబంధించిన ముఠాస్ అన్నింటినీ కూడా ఒక డోషియర్ అంటే ఒక లిస్ట్ తయారు చేసి వాళ్ళ అంతమే అంటే వాళ్ళని మొత్తం కూడా వాళ్ళు మళ్ళీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ కాకుండా పోలీసు వాళ్ళు కూడా కఠినమైన చర్యలు తీసుకుంటారు. వీలైనంత వరకు పీడియాక్లు పెట్టడము, ఎంత వీలైతే అంత బలంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసి విచారణ జరిపి నిందితుల్ని కఠినంగా శిక్షిస్తాము, ఒక లాంగ్ టైం కోసం వాళ్ళని జైల్లో పెడతాము. ఇలాంటి ఘటనలు ఆగాలంటే ఖచ్చితంగా కూడా వాళ్ళని జైల్లో పెట్టాల్సిందే, లేకపోతే హైదరాబాద్లో యువతీ యువకులు సేఫ్గా ఉండరు. ఎందుకంటే పట్టణ ప్రాంతాల నుంచి కానీ చిన్న చిన్న సిటీస్ నుంచి కానీ హైదరాబాద్కి వస్తున్న యువతని గంజాయి అని చెప్పి, ఎపిటమిన్ అని చెప్పి, హెరాయిన్ అని చెప్పి, ఇంకా ఏమన్నా ఈ సూదులు అని చెప్పి ఏవోటి ఇచ్చి వీళ్ళని పెద్ద మొత్తంలో వాళ్ళని వేరే పబ్స్కి కానీ లేకపోతే వేరే కార్యక్రమాలకు అంటే ఇట మోయినాబాద్ అటు ఇటు ఉన్న ఫామ్ హౌస్లలో వ్యభిచారానికి కూడా బలవంతంగా వాళ్ళని దించుతున్నట్టుగా పోలీసు వాళ్ళకు ప్రాథమికంగా సమాచారం ఉన్నట్టు మనకు తెలుస్తున్నది. అంటే సిటీకి సంబంధించిన షామీర్పేట ఏరియాలో కానీ జూబ్లీ హిల్స్ ఏరియాలో కానీ లేకపోతే మోయినాబాద్ కానీ లేకపోతే ఇటు చాలా సిటీకి దాదాపు 50 కిలోమీటర్లు ఉన్న ఏరియాలలో ఫామ్ హౌస్లు కట్టి అక్కడ ఉన్న వాళ్ళు వీటిని రెంట్కి ఇస్తున్నారు. వీటిని రెంట్కి తీసుకొని ఇలాంటి కార్యకలాపాలకు వీటిని అడ్డాలుగా మారుస్తున్నారు. అంటే ఒక చిన్న స్విమ్మింగ్ పూలు, చిన్న కాంపౌండ్ వాళ్ళు కట్టి దాంట్లో ఏదో పార్ట్ టైం 2-3 ఎంప్లాయీస్ని పెట్టి దాదాపు 5-6 బెడ్రూమ్లతో ఒక ఫామ్ హౌస్లా నిర్మించి ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్నిటి కూడా వీటిని అడ్డాలుగా చేస్తున్నారని చెప్పి పోలీసు వాళ్ళకు సమాచారం ఉంది. ఈ సమాచారం అందుకున్న పోలీసు వాళ్ళు అటు మోయినాబాద్కు సంబంధించినవి కానీ ఇటు షామీర్పేటకు సంబంధించినవి కానీ రహస్యంగా పెద్ద మొత్తంలో వీళ్ళ మీద ఒక లిస్ట్ తయారు చేసి వాళ్ళందరినీ కూడా అసలు ఏం జరుగుతుంది ప్రతి దాంట్లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి, ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా అసలు అలో లేకుండా చేయాలని చెప్పి పెద్ద మొత్తంలో కూడా వీళ్ళు అంటే హైదరాబాద్ సిపి కానీ లేకపోతే సైబరాబాద్ సిపి కానీ రాచకొండ సిపిలు కానీ తెలంగాణ రాష్ట్ర పోలీసు కానీ పెద్ద మొత్తంలో పనిచేస్తున్నారు. నార్కోటిక్స్ మీద కూడా చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఎక్సైజ్ పోలీసు వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ రోజున జూబ్లీహిల్స్లోని బెజిలియన్ పబ్బు మరియు షేర్లింగంపల్లిలోని కోరం పబ్బు ఇంకా చాలా పబ్ పైన రహస్యంగా దాడులు చేస్తూ వాళ్ళకు పబ్లో దొరికిన వాళ్ళకు అక్కడనే శాంపిల్ కలెక్ట్ చేసి కిట్లను తెలంగాణ రాష్ట్ర పోలీసులు కొత్తగా ఒక కిట్ని తీసుకురావడం జరిగింది. ఆ కిట్లలో అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే వీళ్ళ రక్తానికి సంబంధించిన నమూనాలను సేకరించిన వెంటనే వాళ్ళకి పాజిటివ్ వస్తే వాళ్ళని తీసుకొని వాళ్ళ నుంచి ఒక చైన్ ఫామ్ చేస్తున్నారు అన్నట్టు. అంటే ఉదాహరణకు మనం చూసినట్టయితే ఇక్కడ A1 అనే ఒక వ్యక్తికి పాజిటివ్ వస్తే ఈయన నుంచి ఒక చైన్ ఫామ్ చేస్తున్నారంటూ అసలు ఈయనకు డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి,
ఇక్కడ నుంచి అసలు ఎక్కడ దాకా ఈ లింక్ ఉందని చెప్పి మొత్తం తీసుకొని వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడానికి, అరెస్ట్ చేస్తే మాత్రమే ఈ నేరం మరోసారి జరగకుండా ఆగుతుందని పోలీస్ వాళ్ళు కాదు, నిజంగా కూడా ఎప్పుడైనా కానీ ఆ నేరానికి సంబంధించిన రూట్స్ మీద దాడి చేసినప్పుడు మాత్రమే ఆ నేరం పూర్తిగా నశిస్తుంది అని చెప్పి పోలీసు వాళ్ళు బలంగా నమ్ముతున్నారు. అందులో భాగంగా ఇక్కడ నుంచి ఒక చైన్ ఫామ్ చేసుకొని అంటే తీసుకునే వ్యక్తి, సేవించే వ్యక్తి, దాని తర్వాత అమ్మిన వ్యక్తి, అసలు ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది, ఆయన మధ్యలో ఉన్న బ్రోకర్ ఉన్నారా, లేకపోతే గ్రౌండ్లో అసలు ఎక్కడ పండించిరు, లేకపోతే ఎక్కడ తయారు చేసిరు, ఇట్లా ఒక చైన్ని ఫామ్ చేసి దాదాపు వీళ్ళందరినీ అరెస్ట్ చేసి అందరి మీద పీడియాట్లు పెట్టే ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు ప్రాథమికంగా సమాచారం వస్తుంది. ఏదేం జరిగినా ఇది ఒక మంచి చర్యగా అంటే హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర పోలీసులను, ఎక్సైజ్ పోలీసులను అభినందిస్తూ దయచేసి ఎక్సైజ్ మరియు ఆ పోలీసు వాళ్ళకు కూడా చేసే విజ్ఞప్తి ఏంటంటే ఆ డ్రగ్స్ వాళ్ళు ఇచ్చే చిన్న చిన్న అంటే సంబంధిత ఏదైనా లంచాలకు కానీ దేనికి కూడా మీరు లొంగకుండా ఈ తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును కానీ దేశ భవిష్యత్తును కానీ కాపాడతారని భావిస్తూ మీ చర్యల ద్వారానే ఈ రోజున్న యువత ఈ డ్రగ్స్కి దూరంగా ఉంటుంది. చాలా వరకు మనం చూసినట్టయితే వీళ్ళ టార్గెట్ ఈ డ్రగ్స్కి సంబంధించిన ముఠాల టార్గెట్ నేనో మీరో అంటే రెగ్యులర్గా పనిచేసుకునేటోళ్ళు కాదు, పెద్ద పెద్ద వాళ్ళ పిల్లలు అంటే సినీ తారల పిల్లలు కావచ్చు, పోలీస్ ఆఫీసర్ల పిల్లలు కావచ్చు, ఒక అడ్మినిస్ట్రేషన్లో కొంచెం మంచిగా బతుకుతున్న వాళ్ళ పిల్లలు కావచ్చు, ఇంటర్నేషనల్ స్కూల్స్ మాత్రమే ఇవన్నిట్లకు డ్రగ్స్ కొనే శక్తి ఇంటర్నేషనల్ స్కూల్స్ పిల్లలకు మాత్రమే ఉంటుందన్న విధంగా వీళ్ళని టార్గెట్ చేస్తూ సిటీలో ఉన్న చాలా వరకు స్కూల్స్లలో మరియు మంచి మంచి పాష్ కాలేజీలలో డ్రగ్స్ అమ్మడానికి ఈ ముఠాలు ప్రయత్నిస్తున్నాయి. అలాంటి సందర్భంలో పేద మధ్యతరగతి ప్రజలకు పెద్దగా నష్టం లేకున్నా డబ్బులున్న వాళ్ళ పిల్లలు మాత్రమే ఇలాంటి ట్రాప్లలో పడే అవకాశం ఉంది. కాబట్టి పోలీసు వారు ఇలాంటి వారిపైన కఠిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తూ మరిన్ని కీలక అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.